ఈరోజు మా ఇంట్లోని టేస్టీ అయిన బిర్యానీ. మేము చేసిన బిర్యానీ ఎలా చేసామో ఒక్కసారి చూడండి. కుక్కర్‌లో చాలా సింపుల్‌గా, ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతది. ఫస్టు కుక్కర్‌లోని ఆయిలు, నెయ్యి వేసుకొని, అందులోని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని వేపుకోవాలి. ఆ వేపుకున్న దాంట్లోని ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ఎర్రగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటీలు కూడా వేసి వేగనిచ్చిన తర్వాత చికెన్‌లోని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, నిమ్మకాయ అన్నీ వేసి బాగా మసాలా పట్టేటట్టు ముక్కలకి బాగా కలుపుకోవాలి. ఈ వేగిన ఆనియన్స్‌లోని ఈ చికెన్ కూడా వేసి వాటర్ అంతా పోయేలాగా ఆయిల్ పైకి తేలినంత సేపు వేపుకోవాలి. ఆ వేపిన చికెన్‌లోని మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్‌ని కూడా వేసుకోవడమే. వాటర్ ఎంచి మనం ఎంత రైస్ ఏస్తే దానికి డబుల్ క్వాలిటీ ఏసుకోవాలి. ఏసిన దాంట్లోని కొంచెం తగినంత ఉప్పేసుకొని, బిర్యానీ మసాలా కూడా వేసుకొని, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీకరమైన చికెన్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.